ఓకే అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 24వ రోజు సీతాయనం. నిన్నటికి కంటిన్యూషన్ ఏంటో చూద్దామంటారా? రోజు కంటే ముందు లేచి పవిత్ర జ్వాల ముందు మంత్రం చదివి ఆమె నా గదికి రాబోయే ముందే సిద్ధంగా ఉన్నాను. తర్వాత ఇద్దరము రాజమందిరం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించాము. ఆమె నన్ను సరయూ నది వైపు తీసుకువెళ్తోంది. దాని ఒడ్డున మేము నడుస్తూ ఉన్నాము. స్త్రీల మంత్రోచ్చరణ నాకు వినబడింది. ఏమిటది? నేను గుసగుసలాడాను. ఆమె నవ్వింది. నీకు నేను చూపించాలనుకున్నది ఇదే. నీకు ఆ ప్రదేశం గుర్తుందా? ఆ శబ్దం వస్తున్న వైపుకు చూపిస్తూ అడిగింది. సూర్యుని ప్రభాత కిరణాల్లో మేము అయోధ్యకు వచ్చినప్పుడు మొదటిసారిగా మాత మమ్మల్ని నదీ దేవత వద్దకు తీసుకువెళ్ళిన ప్రదేశంగా నేను గుర్తించాను. నేను తల ఊపాను. ఇక్కడే మాత నదీ దేవతతో ఆడుకుంది. ఇప్పుడు చూసి విను, ఆమె చెప్పింది. అదే ప్రదేశంలో అయోధ్య స్త్రీలు మాత కోసం ప్రార్థిస్తున్నారు. సూర్యోదయానికి ముందే వారు ఇక్కడికి రావటం కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. మొట్టమొదట ఒకే ఒక స్త్రీ ఒంటరిగా వచ్చి నదీ దేవత కోసం మంత్రాలు పఠించి పాట పాడేది. మిథుల నుంచి వచ్చిన తమ రాజు రామునితో అడవికి వెళ్ళిన రాణి రక్షణ కోసం ప్రార్థించేది. తర్వాత ఇంకొంతమంది వచ్చారు. ఇప్పుడు ఒక 10-12 మంది వచ్చి అందరూ మన మాత రక్షణ కోసం ప్రార్థిస్తున్నారు. ఆమె పట్ల ఒక విదేశీ రాణి తమకేమాత్రం తెలియని వ్యక్తి గురించి వారు తీసుకునే శ్రద్ధ నన్ను కదిలించింది. సోమ, నీవు చెప్పింది సరియైనదే. ఆమె పట్ల వీరు ప్రదర్శించే ప్రేమకు నా హృదయం పొంగుతోంది. ఇంతకంటే ఇవ్వతగిన గొప్ప బహుమానమేముంది? ఒకానొక రోజు ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆ స్త్రీకి తన కృతజ్ఞతలు తెలుపుతుంది. కానీ సోమ, వారు మాత మొదటిగా నీటిలో కాలు పెట్టిన ప్రదేశంలోనే ప్రార్థన చేయటం వింతగా లేదు? సోమ నవ్వింది. ఏమీ లేదు. ఆ రోజు కేవలం మాత ఆడుకోలేదు, ఆమె ఈ ప్రదేశాన్ని పవిత్రీకరించింది. దాంతో ఇది సంభవించగలిగింది. ఆమెకు ముందు చూపు ఉందని, వారి ప్రార్థనలు తనకు చేరగల ప్రదేశాన్ని సృష్టించాలనుకుందని, అక్కడి నుంచే తాను వారిని చేరి అయోధ్య స్త్రీలను ఆశీర్వదించడానికి ఆ చోటును సిద్ధం చేసిందని నేను నమ్ముతాను. మనం వారి వద్దకు వెళదామా? ఆమె తల కొట్టుకుంటూ, మనం రాజమందిరం నుంచి వచ్చాము. వారి ప్రార్థనలకు అంతరాయం కలిగించకూడదు. స్త్రీలు సొంతంగా ఉదయాన్నే బయటకు వెళ్ళడాన్ని మందిరంలో వారు ఒప్పుకుంటారో లేదో తెలియదు. మనం మిథిల నుంచి వచ్చిన పరిచారికులం కనుక మనల్ని ద్వారం నుంచి బయటకు వదిలారు. నది పక్కన గానం చేస్తున్న స్త్రీలను తలుచుకోవటం నా హృదయానికి ఆనందాన్ని ఇచ్చింది. తరచుగా రాత్రులు అలసటగా, ఒంటరిగా, విచారంగా ఉన్నప్పుడు వారి పాట యొక్క జ్ఞాపకం నా హృదయాన్ని తేలికపరిచేది. మాత వెళ్ళి 7 సంవత్సరాలు గడిచాయి. నా శరీరం మరింత బలహీనపడుతోంది. నేను మరో 7 సంవత్సరాలు మాత తిరిగి వచ్చే వరకు జీవించి ఉండననిపిస్తోంది. అయితే నా మనసులో ఈ ఆలోచన కదిలిన వెంటనే నేను ఆమె చివరి మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. ఒకవేళ నేను వాటిని ఊహించుకున్నానా? వాటిని బయటకు బిగ్గరగా మాట్లాడడం నేను వినలేదు, మనసులో మాత్రమే విన్నాను. ఈ సందిగ్ధాన్ని ఒకసారి సోమాతో పంచుకున్నాను. మీనాక్షి, నీవు ఆ మాటలు ఊహించుకోలేదు. నేను కూడా అది విన్నాను. ఆమె నిన్ను మళ్ళీ చూస్తానని చెప్పటం నేను విన్నాను. కనుక అది జరిగి తీరుతుంది. దాన్ని మార్చగలిగేది ఏదీ లేదు. ఆమె నా మనసుతో మాట్లాడింది. నీ విన్నావా? నేను నిర్ఘాంతపోయి అడిగాను. సోమ పక్కకు చూసింది. ఆమె నన్ను ఓదార్చడానికి చెప్పిందో నిజంగా విన్నదో నాకు తెలియదు. నది వద్దకు వెళ్ళు మీనాక్షి. మాత మనల్ని తీసుకువెళ్ళిన చోటుకు వెళ్ళు. నీకక్కడ సమాధానం దొరుకుతుంది. ఆమె చెప్పిన చాలా రోజులకు నేను ఒంటరిగా బయటకు వెళ్ళగలిగాను. మేము మాతతో కలిసి కూర్చున్న చోటు ఇప్పుడు స్త్రీలు ఉదయాన్నే మాత కోసం పాడి ప్రార్థించే చోట నిలబడ్డాను. ఇప్పుడది పవిత్ర స్థలం. నా చెప్పులు విడిచి మొదటిసారిగా నదిలోకి ప్రవేశించాను. మిథిలలోని పాత రోజుల జ్ఞాపకం వచ్చాయి. అప్పట్లో మేము దేనిని లక్ష్య పెట్టేవాళ్ళం కాదనుకున్నాను. హఠాత్తుగా ఇన్ని సంవత్సరాల మిథిల వియోగం గుర్తుకు వచ్చి నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. మోకాళ్ళ వరకు మునిగి నీళ్లు నా చుట్టూ వలయంగా తిరగనిచ్చాను. నీళ్లలో నేను ఒంటరిగా ఉన్నాను. కన్నీటితో ముఖం కడుక్కుంటున్నట్లు ఉన్నాను. నేను మౌనంగా రోధించాను. మాత, నేను నీ కోసం ఎదురు చూడడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నా శరీరం ఉండేటట్లు లేదు. నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండను. మాత, నన్ను క్షమించు. నిన్ను స్వాగతించడానికి నేను ఇక్కడ ఉండను. నేను ఈ మాటలు అనగానే నా మీదగా
గాలిలో తేలుతూ వచ్చిన ఒకానొక స్వరం నాకు వినపడింది. నేను నిన్ను మళ్ళీ చూస్తానని నీకు మాట ఇవ్వలేదా? ఆ స్వరం నా లోపల నుంచి వస్తోందో బయట నుంచి వస్తోందో నేను చెప్పలేను. కానీ ఏదో నన్ను వెనక్కి తిరిగేటట్లు చేసింది. అక్కడ నది అంచున ఆమె నిలబడి ఉండటం నేను చూశాను. నేను మూగబోయాను. నా కన్నీళ్లు ఆగి ప్రశాంతత, ఉల్లాసం నా హృదయంలో ప్రవేశించాయి. అయితే ఇప్పుడే నన్ను ఇంటికి ఆహ్వానించు మీనాక్షి, ఆమె మృదు స్వరంతో అంది. మాత, మీరు తిరిగి వచ్చేశారా? చిన్నగా నవ్వుతూ ఆమె, నీవు ఆ విధంగా నీళ్ళల్లో ఉండిపోతే నీకు జలుబు చేస్తుంది మీనాక్షి అంది. అప్పుడే నేను నా శరీరం చలికి వణకటం గుర్తించాను. ఆమె నదిలోకి కొన్ని అడుగులు నడిచి నేను పైకి రావడానికి సహాయం చేసింది. ఆ తరువాత తన షాల్వా తీసి నా చుట్టూ కప్పింది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూషన్ ఏంటో చూద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్.